రేవంత్ రెడ్డి గారు వచ్చారు, ఏదో చేస్తాడు అనుకున్నాం. రాజేంద్ర నగర్ యూనివర్సిటీ పరిస్థితి ఏంది? 100 ఎకరాలు బయోడైవర్సిటీ పార్క్ తీసేసి, బటర్ఫ్లై పార్క్ తీసేసి ఆ యూనివర్సిటీని డెవలప్ చేయాలంటే 100 సంవత్సరాల నుంచి ప్రొఫెసర్స్ దాంట్లో మొక్కలు నాటి పెద్ద మహా వృక్షాలు చేసిరు. అక్కడ నించుంటే మన ఆక్సిజన్ లెవెల్స్ ఎంత మంచి వాసన వస్తుంది తెలుసా? ఆ చెట్లకెళ్ళి ఆ మొక్కలకెళ్ళి మంచి వాసన వస్తుంది. ఆ సువాసనతోనే సగం రోగం నయమైపోయింది నాయన అంటే ఒక అర్ధగంట కూర్చొని రండి రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో. ఇప్పుడు ఎక్కడైతే హైకోర్టు కడుతున్నారో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆల్రెడీ కొన్ని ఎకరాలు ఇచ్చినారు హైకోర్టు కట్టడం కోసం, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు. సరే పోనీ అది నచ్చలే, పక్కన పెడదాం. మీకు అక్కడనే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ దగ్గరనే హైకోర్టు రావాలి అని అనుకున్నప్పుడు ఆ యూనివర్సిటీకి ఒక 1-2 కిలోమీటర్స్ దూరంలోనే 121 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆడ చెత్త చెదారం చెట్లు ఏం లేవు. సో అక్కడ చెట్లు లేవు, మొక్కలు లేవు, ఏం లేవు. కానీ 121 ఎకరాల ప్రభుత్వ భూమి అక్కడ ఉంది. మీకు దమ్ములుంటే, చిత్తశుద్ధి ఉంటే పోయి గవర్నమెంట్ భూమిని ఇచ్చుకోండి. విద్యార్థులు వద్దన్నా సరే బలవంతంగా అంత మంచి పార్కు, ఆక్సిజన్ లెవెల్స్ అంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వల్ల చుట్టుపక్కల ఏవైతే చుట్టుపక్కల ఉన్నాయో, రాజేంద్ర నగర్ యూనివర్సిటీ వల్ల చుట్టుపక్కల ఎక్కడెక్కడైతే ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్ అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. వాళ్ళకి కొద్దో గొప్ప సిటీతో సంబంధం లేకుండా మంచి వనమూలికల గాలిని పీల్చుకుంటారు, వాసనని పీల్చుకుంటారు, ఆక్సిజన్ లెవెల్స్ పీల్చుకుంటారు. మీరు సమ్మర్లో పోతేనండి బయట ఫర్ ఎగ్జాంపుల్ 42 డిగ్రీస్ ఎండ ఉంటే రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో 40 డిగ్రీసే ఉంటుంది, ఇంకా తక్కువనే ఉంటుంది. బట్ నేను మ్యాక్సిమం చెప్తున్నా. అంటే బయట టెంపరేచర్కి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ టెంపరేచర్కి దాదాపు 3-4 డిగ్రీస్ తేడా ఉంటుంది. అంటే అక్కడ ఎంత కూల్ ఉంటుందంటే అసలు మీరు కాసేపు ఉంటే నేను ఇంతగానం చెప్తున్నా అంటే మీరు అర్థం చేసుకో. అటువంటి రాజేంద్ర నగర్ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్లో ఉన్నటువంటి రాజేంద్ర యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి చూస్తారు. గొప్ప ప్రొఫెసర్స్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళంతా ఈరోజు సైంటిస్టులు అయినారు, అమెరికాలలో పరిశోధనలు చేస్తూ ఉన్నారు, వివిధ దేశాలలో ఉన్నారు. ఈ రోజున వాళ్ళు కూడా యూనివర్సిటీ బయోడైవర్సిటీ ల్యాండ్స్ తీసుకుంటుంటే కిమ్ అంటలేరు, ఖై అంటలేరు, కుయ్ అంటలేరు. ఎందుకు? మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి గారు చదివింది అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ, మన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చదివింది అదే అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇట్లా కాంగ్రెస్లో ఉన్నటువంటి లీడర్లు చాలామంది కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీలో చదివిండ్రు. కానీ చదివిన కాలేజ్కి, యూనివర్సిటీకి ఏం చేసినవయ్యా అంటే నీ ప్రభుత్వము 100 ఎకరాలు హైకోర్టుకి ఇస్తూ ఉంటే నిమ్మకి నీరెత్తకుండా అట్లనే కూర్చున్నా అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. ఎంత బాధ అనిపిస్తూ ఉంది, ఎంత బాధ. బటర్ఫ్లై పార్క్ అండి, 100 ఎకరాలు బయోడైవర్సిటీ పార్కు, బటర్ఫ్లై పార్కు. మళ్ళీ ఈయన అంటాడు, ఈ దొర అంటాడు వేరే దగ్గర పెంచుతున్నాడు తీసుకపోయి. అంటే నువ్వు ఎప్పుడు మొక్కలు వేస్తావు, ఎప్పుడు విత్తనాలు వేస్తావు, గది ఎప్పుడు మొక్కలు అవుతాయి, ఆ మొక్కలు మహావృక్షాలు ఎప్పుడైతాయి, అప్పటికి మీరు బతుకుంటారా, నేను బతుకుంటానా, ఇప్పుడున్నటువంటి జనరేషన్ బతుకుంటుందా? 100 సంవత్సరాల నుంచి కష్టపడితే వచ్చినటువంటి విత్తనాలు మహావృక్షాలండి రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అటువంటి యూనివర్సిటీ మీద పడితే చెట్లు మనమే స్వహస్తాలతో నరికేస్తూ ఉంటే, ఉన్నదాన్ని కూడా కాపాడుకోకపోయి ఉంటే ఎవ్వరు కూడా మాట్లాడతలేరు. చూసిర్రా? అక్కడ మనం స్టక్ అయిపోవాలి. మళ్ళీ తర్వాత కోవిడ్ వచ్చింది, తుమ్ము వచ్చింది, దగ్గు వచ్చింది, నెఫా వైరస్ అని కొత్త రోగం వస్తుంది, ఇంకేదేదో వస్తుందంట, బ్రెయిన్లో కూడా ఏదో వైరస్ వస్తుందంట కేరళలో, ఆ బ్రెయిన్ నమలేస్తుందంట అని మనం ఏడ్చుకుంటా కూర్చుంటాం. అరే ఎవ్వరు మాట్లాడరు, సైంటిస్టులు మాట్లాడరు, రాజకీయ నాయకులు మాట్లాడరు, హైకోర్టులో జడ్జిలు మాట్లాడరు. హైకోర్టులో జడ్జిలు చిన్నప్పటి ఎల్కేజీ పోరగాళ్ళకేమో మనం చెప్తాం, చదువుకున్నోడికేమో చెట్లను పెంచాలి, చెట్లు మనకి ఏమి ఇస్తుంది అంటే గాలి ఇస్తుంది, ఆక్సిజన్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తాయి అని చెప్పి మనం చిన్నప్పటికెళ్ళి చెప్పుకుంటా పెంచుతూ మనమే పోయి చెట్లను కట్ చేస్తూ ఉన్నాం, చెట్లను ధ్వంసం చేస్తూ ఉన్నాం, మంచి పార్కులను ఇబ్బంది పెడతా ఉన్నాం. ఇన్ని చేసుకుంటే మళ్ళీ పిల్లలకు పోయి పాఠాలు చెప్తున్నాం పాఠాలు. మొక్కను పెంచాలి, ఆ మొక్క చూడు గిట్లుంటుంది, పచ్చని ప్రకృతి ఉంటుంది, అద్భుతమైన స్వచ్ఛమైన గాలి వస్తుంది, దానికి రోజు నీళ్లు పోయాలి, సన్ రైస్ వస్తాయి. ఇవన్నీ ఎందుకండి? ఇంకా చెప్పండి, మొక్కలను నాశనం చేయండి, మొక్కలను ఇది చేయండి అని చెప్పండి. మనమే పాటించినప్పుడు పిల్లలకు ఆ చదువులు ఎందుకండి? ఫోటోసింథసిస్ అంటే ఏంది? ఇవన్నీ ఎందుకు మనకి? మనల్ని మనం కాపాడుకోనప్పుడు. సో దయచేసి ప్రతి ఒక్క దానికి లింక్ ఉంటుంది. నిజంగా ఏదైనా సిటీ చేయాలనుకున్నాం, సిటీలో ఫర్ ఎగ్జాంపుల్ మోకిలా ఉంది, పోనీ ఇంకేదో మోకిలా కాకపోతే కోకిల, లేకపోతే ఆ 111 జీవో కాకపోతే ఇంకేదో
కోకాపేట ఉంది, కోకాపేటలో ఒక్క చెట్టు కనబడదు మీరు పోతే. ఏవో అక్కడక్కడ మొత్తం ధ్వంసమైనాక మొక్కలు నాటితే వచ్చినటువంటి చెట్లు కానీ పెద్ద పెద్ద చెట్లు ఉండేవి. మణికొండ పరిసర ప్రాంతాలు కావచ్చు. చిలుకూరు పోతుంటే ఎట్లుండే, మా చిన్నప్పుడు బండి మీదే పోయేటోళ్ళం చిలుకూరు. నేను డ్రైవ్ చేయలేదు, మళ్ళీ పెట్టేటోళ్ళు పెడతారు, ఇందులో భావం అర్థం చేసుకోరు కానీ భాష తప్పులు ఎత్తుకేటోళ్ళు ఉంటారు. ఇప్పుడు మా అమ్మ నాన్న ఎంబడి పోతాం కదా బండి మీద పోతే, సమ్మర్రా వింటర్రా ఏదో అనేది అర్థం కాదు మాకు. ఎందుకు మీరు చిలుకూరు పోయే రూట్లోనండి అటొక్క పెద్ద మర్రి చెట్టు, ఇటొక్క మర్రి చెట్టు, ఇట్లా యూ షేప్ ఉండేది చెట్లు. ఎక్కడ ఇప్పుడు ఎక్కడైతే పోలీస్ది ట్రైనింగ్ సెంటర్ కట్టినారో రింగ్ రోడ్ అని చెప్పి, ఆ రింగ్ రోడ్ కావచ్చు, లేకపోతే ఇంకా ముందే ఏది మిలిటరీ ఏరియా మెహదీపట్నం దాటినాక డిఫెన్స్ ఏరియా మొదలైనప్పటి నుంచి గండిపేట, చిలుకూరు ఆ రూట్ అంతా కూడా అండి ఈ చిన్న రోడ్ ఉండేది. ఆ రోడ్డు కూడా జర ఉన్న దాంట్లో బాగానే ఉండే. అటొక పెద్ద చెట్టు, ఇటొక పెద్ద చెట్టు, ఇట్లా యూ షేప్లో, అంటే ఇక్కడ సైడ్ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు ఇటు సైడ్ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు టచ్ అయ్యి యూ షేప్ ఇస్తే సమ్మర్లో పోతూ ఉంటే చల్లగా ఉంటుండే. ఇప్పుడు చిలుకూరు పోతాం ఎట్లుందండి, ఆ పెద్ద చెట్లన్నీ ఏమైనాయండి. సో ఇట్లా ఒకవేళ మనం ఏదైనా సిటీ డెవలప్ చేసుకుంటూ పోతూనే ఉన్నాం, వ్యవసాయాలు వద్దు మాకు, రియల్ ఎస్టేటే ముద్దు అని చెప్పి లేఅవుట్లు చేసుకుంటూ పోతూనే ఉన్నాం. కానీ ఒక ప్లాన్, ఎక్కడ కట్టచ్చు, ఇల్లులు కడితే ఏడయ్యాలా, ఇక్కడ చెట్లు తీయద్దు, ఇక్కడ వ్యవసాయం ఉండాలా అని ఒక ప్లాన్ ప్రకారం చేయొచ్చు కదా. ఒక హాఫ్ ఎకరా ఇల్లు, ఒక హాఫ్ ఎకరా వ్యవసాయం. సో మనకి సిటీ కావాలి, ఇంకా పొడిగించుకుంటూ పోవాలి అంటే ఒక మంచి ఐడియాలజీ తోటి ముందరికి పోవాలా. మంచి ప్లాండ్ సిటీ, ఇప్పుడు చండీగఢ్ ఉన్నది, మంచి ప్లాండ్ సిటీ. అక్కడ మీకు షాపింగ్ కావాలంటే ఆ ఏరియాకే పోవాలి, ఇంకా వేరే దగ్గర ఎక్కడ షాప్స్ పెట్టడానికి వీల్లేదు. ప్రతి ఇంటి దగ్గర కూడా స్థలం వదిలేయాల, గార్డెన్ వదిలేయాల. అక్కడ గవర్నమెంట్ రూల్ అది, ప్లాండ్ సిటీ కాబట్టి ప్లాంట్ సిటీలు తయారు చేయండి. ఎవడొద్దన్నాడు? మీరు ప్లాంట్ సిటీ చేయరు, ఎట్లా పడితే అట్లా పర్మిషన్లు ఇస్తారు. ఇప్పుడు ఉన్నటువంటిది ఏందండి, ప్లాంట్ సిటీ కదా. అక్కడ ఇంటి వెనకాల పెరడుకు ప్లేస్ వదలాలి, ఇంటి బయట ప్లేస్ వదలాలి కంపల్సరీ. అక్కడ గవర్నమెంట్ రూల్ అది, అక్కడ సిటీ రూల్ అది. పర్మిషన్ ఇయ్యరు ఎవరికి. నీకు బట్టల షాపులన్నీ ఒక ఏరియాలు ఉంటాయి, హార్డ్వేర్ షాపులన్నీ ఒక ఏరియాలు ఉంటాయి, నీకు ఎలక్ట్రిక్ సామాన్లన్నీ ఒక ఏరియాలు ఉంటాయి. అక్కడ ట్రాఫిక్ తక్కువ, ఢిల్లీ దగ్గర ఉంది కదా, చాలా తక్కువ కొద్దిగా పోల్చుకుంటే, ఇక్కడతో పోల్చుకుంటే. ఎందుకు? ప్లాంట్ సిటీ. ఎవరికి ఏది కావాలో ఆ గలీలకే పోతాడు, వాడు ఇచ్చాడు ఎందుకు వస్తాడు. సో అట్లాంటి సిటీలన్నా తయారు చేయండి. అంతేగాని ఒక ప్లాన్ లేదు, పద్ధతి లేదు, పాడలేదు, చెట్లు నరుకుతామట, బయోడైవర్సిటీ అని చెప్పి హైకోర్టు అని. సో ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. వ్యవసాయం వద్దా, ఇక పంట పండించమా వద్దా? బియ్యం ఎట్లా 2 స్టేట్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే ప్రపంచ దేశాలకు కూడా మనము పంపిస్తూ ఉన్నాం బియ్యము. మొన్ననే ఆర్థిక మాంద్యం వచ్చినట్టు ఆడ అమెరికాలో ఈ బియ్యం ఎవరికి కూడా దొరకలే. దొరికిన కాడికి అందరు ఒక్కొక్కసారి కొనుక్కొని ఇంట్లో పెట్టేసుకున్నారు. ఇప్పటికే కూరగాయలు కలుషితం, నీరు కలుషితం, గాలి కలుషితం, ఇంకేం కలుషితం అవ్వాలని కోరుకుంటున్నారు. ముందు డేంజర్ బెల్స్ మోగబోతున్నాయి. డేంజర్ బెల్స్ మీకు అర్థమవుతుందా? సరే, ఒకడో ఇద్దరో ఇట్లా మాట్లాడిన వాళ్ళు పిచ్చోళ్ళు ఇప్పుడు ఈ రోజులలో. ఎవరికి వారే యమునా తీరని వెళ్ళిపోతున్నాము, రియల్ ఎస్టేట్ మీద బతుకుతామని అనుకుంటున్నారు. కానీ గదే రియల్ ఎస్టేట్ మనకి నెత్తి మీద శనిని తీసుకొస్తుందని ఎవరికి అర్థం కావట్లేదు. సిటీని డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఆఖరికి రూరల్ ఏరియాస్, కరీంనగర్, నిజామాబాద్, అక్కడ కూడా మళ్ళీ వ్యవసాయం కొన్ని దగ్గర పక్కన పెట్టేసి కొన్ని ప్లాట్లను చేసి మళ్ళీ రియల్ ఎస్టేట్ అంటారు అక్కడ కూడా. సో రియల్ ఎస్టేట్ చేయాలి, మన ప్రకృతికి ఏం కావద్దు, వ్యవసాయం కూడా చేయాలంటే ఏం చేయాలా, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, అదే ఆలోచించండి. ఒక ప్లాన్డ్గా ముందరికి వెళ్ళండి, ఒక విజన్తో పనిచేయండి. ఉన్న కళే లేవు శ్రావ్య, ఇక విజన్ ఏం దూర చూపు ఏముంటుంది అనుకుంటే ఇక నేను ఏం చేయలేను. సో ఫస్ట్ రాజేంద్ర నగర్ యూనివర్సిటీ నిజంగా ఏ మహానుభావుడు రావాలో, హైకోర్టే ఆడ కటనికి జడ్జిలే పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక ఎవరిని పోయి అడుగుతాం? సుప్రీంకోర్టులో వేయాలి. సుప్రీంకోర్టులో వేయాలంటే ఎవరు రావాలి? మంచి పైసలు ఉన్నోడు ఓడని వచ్చి కేసు వేయాలి. మా సొంటల దగ్గర మాటలు ఉంటాయి కానీ పైసలు ఉంటాయా? ఉండవు. ఇప్పటికే ఆ వచ్చే పైసలు కూడా డ్యామేజ్ చేస్తున్నారు. ఓకే, ఎవరో ఒక పుణ్యాత్ముడు ముందరున్నోడు హైకోర్టులో సుప్రీంకోర్టులో పిల్లు వేస్తే కనుక ఆడ కన్స్ట్రక్షన్ ఆగదు, బయోడైవర్సిటీ యూనివర్సిటీ వాళ్ళ చేతులకు రారు. అటువంటి పుణ్యాత్ములు ఎవరున్నారో వెతకాలి, అట్లనన్నా వెతికి ట్రై చేద్దాం. ఎవరైనా ఉంటే కూడా ముందరికి రండి దయచేసి. మరి గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తుంది? గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేస్తున్నారు? హైకోర్టు జడ్జిలు, అడ్వకేట్లు, చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు అక్కడ. మీకు అక్కడ ఇవ్వడం తప్పంటలేను, అక్కడ ఇవ్వడం. ఆ బయోడైవర్సిటీ 100 ఎకరాలు స్వచ్ఛమైనటువంటి గాలి, వనమూలికలు ఉన్నటువంటి వాటిని డ్యామేజ్ చేయడం తప్పు అంటున్నా.
అక్కడే 2 కిలోమీటర్ల 121 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ కొండి మీరు. అక్కడ చెట్లు లేవు, ఏం లేవు, ఆడ కట్టుకోండి, ఎవడొద్దన్నాడు. అది చేయరు.